అందరికీ నమస్కారం. మంగళగిరి పట్టణంలో ప్రధానంగా ఎంపీఎంసీ పరిధిలో రోడ్డు విస్తరణ, తెనాలి రోడ్డు విస్తరణ అనేది చాలా సంవత్సరాలుగా ప్రతిపాదన ఉంది. దీనికోసము లాస్ట్ 4, 5 మంత్స్ నుంచి కూడా మనము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే దీన్ని మనకు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఈ ఆర్డీపీ మొత్తం కూడా దీంట్లో 40 ఫీట్ అంతకుముందు 2 దఫాలుగా ఉండింది. మిద్దె సెంటర్ నుంచి రాజు సెంటర్ వరకు 60 ఫీట్ పాత జెడ్డీపీ ప్రకారం 60 ఫీట్ ఉంది. అదేవిధంగా గౌతమ్ బుద్ధ రోడ్ నుంచి మిద్దె సెంటర్ వరకు 40 ఫీట్ ఉంది. దాన్ని మొత్తం యూనిఫామ్ విత్గా చేయాలని చెప్పేసి 60 ఫీట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ 60 ఫీట్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాబోయే 35, 40 ఇయర్స్ వరకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యంగా ఉండాలని చెప్పేసి ఇది ప్రపోజ్ చేయడం జరిగింది. యూనిఫామ్ విత్ ప్రపోజ్. ఇందులో భాగంగా ఇప్పుడు చూస్తే ముఖ్యంగా ముస్లిం కబ్రస్థాన్ అనేది ఒకటి ఇష్యూ ఉంది. దాంట్లో కొంత అపోహలు కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లారిఫై చేయడానికి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఈ 60 ఫీట్ వైడనింగ్లో మనం చూస్తే ఈ యొక్క మనకు అఫెక్ట్ అయ్యేది టోటల్గా 60 ఫీట్ తీసుకుంటే ఎగ్జిస్టింగ్ రోడ్ విత్ కబ్రస్థాన్ దగ్గర దాదాపు 26 ఫీట్ మాత్రమే ఉంది. 26 ఫీట్ 6 ఇంచెస్ ఉంది. అదేవిధంగా మొత్తము మనకు టోటల్గా చూసుకుంటే మనకు ఇక్కడ 164 ఫీట్ లెంగ్త్లో అఫెక్ట్ అవుతుంది. అంటే 50.20 మీటర్స్ చెప్పాలంటే 50.20 మీటర్స్ ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా టోటల్ ఏరియా తీసుకుంటే ఎంత ఎఫెక్ట్ అవుతుంది 60 ఫీట్ అని చెప్పుకుంటే 306.61 స్క్వేర్ యార్డ్స్ మనకు ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా 256.35 స్క్వేర్ మీటర్స్ ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనము లాస్ట్ అంటే ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి ఒక్క దీన్ని కూడా మత విశ్వాసాలను గౌరవించాలనే ఉద్దేశంతో మన ప్రియతమ మంత్రివర్యులు లోకేష్ గారి సూచనలు కూడా మేరకు దీన్ని పూర్తిగా లాస్ట్ 3 months నుంచి కూడా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని 5 ఫీట్ ఎలివేటెడ్ బ్రిడ్జ్ ఒకటి అక్కడ కబ్రస్థాన్ మీద దాని రోడ్డు ద్వారా వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా రోడ్లో పిల్లర్ వేయడం జరుగుతుంది. రోడ్లో మాత్రం పిల్లర్ వేయజరుగుతుంది. పిల్లర్ వేసి దానికి క్యాంటిలివర్ పోర్షన్ అంటే స్టార్టింగ్లో మనకు చూస్తే దాదాపు ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో బెరల్ గ్రౌండ్ యొక్క కాంపౌండ్ వాల్ ఉందో కబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ ఉందో కాంపౌండ్ వాల్ దగ్గర 1 ఫీట్ హైట్లో వస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఇది 2.5 ఫీట్ నుంచి 3 ఫీట్ ఆల్మోస్ట్ 1 మీటర్ 3.1 మీటర్కి వస్తుంది. ఎక్కడ కూడా ఎగ్జిస్టింగ్ బరియల్స్ డిస్టర్బ్ కాకుండా మేము ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది చిన్న హర్డిల్స్ ఉన్నా కూడా ఎందుకంటే లెంగ్త్ ఓన్లీ 164 ఫీట్ ఉంది కాబట్టి 164 ఫీట్లోనే యాక్చువల్గా మనకు ఎలివేషన్ రావాలి. అట్ ది సేమ్ టైం మిద్దె సెంటర్ జంక్షన్లో దిగాలి. ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని అధిగమించి ఎంత ఖర్చు ఎంత అయినా సరే పర్లేదు, ఎక్స్ట్రా కూడా మనకు ఎంత ఖర్చు అయినా కూడా దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసి చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ 3 months నుంచి కూడా చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కూడా దీనికి ప్రతిపాదనలు టెక్నికల్ మనకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 16.9 crores ఆల్రెడీ మనకు రావడం జరిగింది. దాన్ని మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాపర్గా దీన్ని స్టడీ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతోనే దీనికి టెక్నికల్ శాంక్షన్ కూడా మనం ఒక కన్సల్టెంట్ నియమించుకొని దీన్ని కన్సల్టెంట్ ద్వారా చేసుకొని వేరే 2-3 కూడా ఏజెన్సీస్తో మాట్లాడి ఎక్కడ ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి చేయడం జరిగింది. ఇది ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంత దీని క్లారిటీ మనము ఎలివేటెడ్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది, ఎక్కడ కూడా ఏ బరియల్స్ డిస్టర్బ్ కావు అనే క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు మీట్ పెట్టడం చేయాలి. ఇక్కడ ఏంటంటే లెంగ్త్ ఎక్కువగా ఉంటే మనకు టెక్నికల్గా వేరే విధంగా డిజైన్ చేసి ఉండొచ్చు. ఇక్కడ టోటల్ లెంగ్త్ తక్కువ ఉంది కాబట్టి గౌతమ్ బుద్ధ రోడ్ నుంచి మిడ్ సెంటర్ వరకు రోడ్ మనకు తక్కువ ఉంది కాబట్టి ఆ తక్కువలోనే దాని ప్లాన్ అనుగుణంగా మనం డిఫికల్టీస్ ఉన్నా కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చి యాక్చువల్గా ఈ రోడ్ ఇక్కడ నుంచి రోడ్ ఉంటే ఇది ఈ పిల్లర్ ఎక్కువగా గ్రౌండ్ పిల్లర్ తీసుకోవడం జరుగుతుంది. పిల్లర్ తీసుకున్న తర్వాత మనకు ఇక్కడ
ఇట్లా ఇది యాక్చువల్గా గ్రేవ్ యార్డ్ యొక్క కాంపౌండ్ వాల్ అంటే కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి ఇట్లా తీసుకొని ఈ విధంగా ఈ మొత్తం కూడా 60 feet స్లాబ్ వేయడం జరుగుతుంది, కాంక్రీట్ స్లాబ్ వేయడం జరుగుతుంది. పెద్ద సెంటర్ దగ్గర దిగేస్తుంది. 60 అడుగులు వెడల్పు ఉంటుంది. సంథింగ్ అరౌండ్ మీకు ఇక ఇదే 160 feet ఉంటుంది, ఇది ఒక 100 feet, దాదాపు 260 feet వస్తుంది ఫైనల్. ఏది కూడా పైనుంచి వెళ్తుంది, ఏది వెళ్తుంది. ఇది 16 feet ఒక చోట 16.9 feet వస్తుంది. 16 feet లోపల వస్తుంది, 16.9 inches లోపలికి వెళ్తుంది, 16.9 పైనుంచి వెళ్తుంది. నెక్స్ట్ ఎక్కడ టచ్ చేయడానికి లేదు. ఇటు చూడడానికి ఇప్పుడు ఇక్కడ మనకు యాక్చువల్గా చూసినా కూడా ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది క్యాంటిలివర్. మాట్లాడామండి, వాళ్ళు కూడా చెప్పాము, నేను బిగినింగ్ చెప్పాను. సో ఇంకా అందులోపల కొంత నెగిటివ్ అంటే అసత్యం కొన్ని చెప్తూ ఉంటే అందువల్ల ముందు చెప్పాలి అని చెప్పే ఉద్దేశంతో చేయడం. నెక్స్ట్ మనము వాళ్ళ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ఉద్దేశము లోపల ఏది డిస్టర్బ్ కాకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. దాని ప్రకారం మనము దానికోసం మనకి ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దూరం ఉందనుకోండి, దాదాపు 400 మీటర్లు 500 మీటర్లు ఉందనుకోండి, పెద్ద సెంటర్ 400 మీటర్లు 500 మీటర్లు ఉంటే డిఫరెంట్గా డిజైన్ చేసిండేవారు. మనకేంటంటే ఇక్కడ దిగిన తర్వాత ఎక్కాలి, పక్కన 2 రోడ్లు వస్తాయి, దానికంటే ముందు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు, రైట్ సైడ్ ఒక రోడ్డు వస్తుంది. వాళ్లకు యాక్సెస్ ఇవ్వాలి, వాళ్ళకి యాక్సెస్ ఇస్తూ పైకి వెళ్ళి మళ్ళీ మిడ్ సెంటర్లో దిగేయాలి. టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. అందువల్ల ఏం చేసామంటే దాన్ని ప్రాపర్గా ఎక్కడ కూడా లోపల పిల్లర్స్ అనేది లేకుండా రోడ్డు మధ్యలోనే ఎంత కాంక్రీట్ స్టీల్ కానీ దాని ప్రకారం డిజైన్ చేసి ఈ విధంగా ప్లాన్ చేయడం ఏది అది చేస్తుంది. ఓవరాల్ టెక్నికల్గా ఇది ఉన్నాయి కదా. ఇప్పుడు పంజాగుట్ట ఫ్లైఓవర్, హైదరాబాద్లో పంజాగుట్ట దగ్గర మనకు మన నాగార్జున సర్కిల్ అంటాం కదా, నాగార్జున సర్కిల్ దగ్గర బరెల్ గ్రౌండ్ మీద అట్లే చేసాం. ఏది సంథింగ్ అరౌండ్ 250 meters దాకా వస్తుంది. 250 meters అంటే పొడవు, 60 feet. అది మామూలు రోడ్ వచ్చేసి ఎస్ ఇట్లా ఇక్కడ ఇప్పుడు ఒకటి అక్కడ మన రాజు సర్కిల్ దగ్గర ఒక ఆల్రెడీ వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు ఆల్రెడీ వేరే కట్టారు అనమాట. రెండవది వీళ్ళు కూడా లోపల వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. సో మిగతావి 2 కూడా వాళ్ళతో మాట్లాడేది ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళతో మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఆ చెట్టు ఉంది, చెట్టు కూడా 16 feet లోపలికి వస్తుంది. సో మనకు కావాల్సి 16.9 inches అక్కడ, కాబట్టి అక్కడ అవసరమైతే ఇది వాళ్ళకి మనం యాక్చువల్గా మనము రెండు రకాల ఇష్యూస్. ఒకటి స్ట్రక్చర్ పోతుంది, ప్రాపర్టీ పోతుంది. స్ట్రక్చర్ పోవడానికి మనం ఏం చేస్తున్నామంటే స్ట్రక్చర్కి కాంపన్సేషన్ R&B డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ కాంపన్సేషన్ ఇస్తాం. అదేవిధంగా మనకు ల్యాండ్ పోతుంటే మనం ఏం చేస్తామంటే జనరల్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాడికి మనము ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ సర్టిఫికేట్ ఇస్తాం. అది 1:4 ఇస్తాం. సపోజ్ 40 square yards పోతే 40 into 4 160 square yards ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఇస్తాం. ఈ ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ వాళ్ళు సేల్ చేసుకోవచ్చు, లేకపోతే సెట్ బ్యాక్ రిలాక్సేషన్ కానీ ఎక్స్ట్రా ఫ్లోర్స్ పైన కానీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అమ్మడానికి కూడా అవకాశం ఉంటుంది. మార్కెట్లో ప్రజెంట్ 40-41 అట్లా రన్ అవుతుంది ఎక్స్చేంజ్ రేట్. తర్వాత రెండవది, ఇప్పుడు దాని మీద మనం నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు ఏం చెప్తుందంటే ఈవెన్ దెర్ ఆర్ 2 sections, 2 sections. 146 సెక్షన్ ప్రకారం అయితే PDR, 147 అయితే ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చేయాలి. మనం అదే నోటీస్ ఇస్తాం, మీరు 140 దీన్ని ఒప్పుకుంటే దీనికి ఇస్తాము, లేదంటే ల్యాండ్ అక్విజిషన్కి పోతామని చెప్పి ఇస్తాము. సో దాన్ని బట్టి వాళ్ళు రిప్లై కొంతమంది లెటర్ రాస్తారు, లెటర్ ఇస్తారు, దాన్ని రిప్లై చేసి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇప్పుడు ఒక రోడ్డుకు మాత్రమే ఇట్ ఇస్ సంథింగ్ అరౌండ్ 16.9 crores. రోడ్ అంతా కలిపి 16.9 crores. దీంట్లో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ వేస్తాము, అదేవిధంగా వాటర్ సప్లై పైప్ లైన్ వేస్తాము, తర్వాత పైప్డ్ గ్యాస్ కూడా వేసేస్తాం. 3 కూడా ఒకేసారి మళ్ళీ సేమ్ కాబట్టి ఒకేసారి వేయడం జరుగుతుంది.
రెండోది ఏంటంటే ఇప్పుడు స్ట్రక్చర్ కాంపన్సేషన్ మా లెక్క ప్రకారం సంథింగ్ అరౌండ్ 12.5 crores స్ట్రక్చర్ కాంపన్సేషన్. అదేవిధంగా ఇప్పుడు టీడీఆర్లు వాళ్ళకి ఇస్తే టీడీఆర్లు ఇస్తాము, టీడీఆర్ కాకపోతే ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ ఎక్విజిషన్ సంథింగ్ అరౌండ్ 30 crores కట్టాలి. సో ఎక్కడ కూడా మనకు అదే దాని మీద మనకు ఓన్లీ ఓనర్ హక్కుదారులు ఎవరుంటారో వాళ్ళు. అంటే ఇప్పుడు లాస్ట్ ఇది 6 నెలలు నడుస్తుంది. అదే ఇప్పుడు నేను కూడా అద్దె ఇంట్లోనే ఉంటాను. నేను మార్చుకోవాల్సింది కదా.